ఒక్కసారి కొత్తగా పెళ్ళైన జంట ఒక అద్దె ఇంటిలోకి చేరారు. భార్య ఉదయాన్నే పక్క ఇంట్లో వాళ్ళు తీగపైన బట్టలు ఆరవేయడాన్ని కిటికీ నుండి చూస్తుంది. ఈ మనుషులకు బట్టలు శుభ్రంగా ఉతకడం కూడా రాదనుకుంటున్నాను. చూడండి ఈ బట్టలు ఎంత మురిగ్గా ఉన్నాయో అని తన భర్తకు చెప్పింది. భర్త ఆమె మాటలు పెద్దగా పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత కూడా అదే పరిస్థితి. మళ్ళీ భార్య బట్టలు శుభ్రంగా ఉతకడం ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో అని తన భర్తతో అంటుంది. ప్రతిరోజు ఇలానే కొనసాగేది. నెల రోజుల తర్వాత భార్య ఒకరోజు ఉదయం కిటికీ నుండి బయటకు చూసి ఆశ్చర్యపోయింది. ఇవాళ బట్టలు చాలా శుభ్రంగా కనిపిస్తున్నాయి. చివరికి వీళ్ళకి బుద్ధొచ్చిందేమో. ఎవరో ఒకరు ఖచ్చితంగా వీళ్ళకి చెప్పే ఉంటారు అని తన ఆనందాన్ని భర్తతో పంచుకుంటుంది. భర్తే ఆమె మాటలు విని ఒక చిరునవ్వు నవ్వి ఎవ్వరూ ఏమీ వాళ్లకు చెప్పలేదు. నిజమేంటంటే ఇవాళ ఉదయం నేను మన ఇంటి అద్దాన్ని శుభ్రం చేశాను. అందుకే నీకు ఇప్పుడు బట్టలు శుభ్రంగా కనిపిస్తున్నాయి అని అంటాడు. మనకు పక్కవాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అన్నది మనం చూసే దృష్టిలో ఉంది. మనం పక్కవారిని తప్పు పట్టే ముందు మనం ఎంత నిజాయితీగా ఉన్నామో అని చూసుకోవడం కూడా ముఖ్యమే మిత్రమా.